హలో ఆల్, వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చూశారు కదండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మ్యాంగో పులిహోర అండి. దీన్నే మామిడికాయ పులిహోర, ఇంకా రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. పేరు ఏదైనా సరే రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్క మామిడికాయ ఉంటే చాలు, మనం అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. డైలీ పిల్లల లంచ్ బాక్స్లో కానీ, హస్బెండ్ లంచ్ బాక్స్లో కానీ మనము అన్నం కర్రీ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు మన దగ్గర మామిడికాయ ఉంటే చాలు, ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బియ్యం తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్, లేకపోతే ఒక 10 to 15 మినిట్స్ కనుక సోక్ చేసుకుంటే, నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఈలోపు మనకి అది నానుతుందండి. మనం కుక్కర్లో పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఎందుకంటే పులిహోర ఏ రైసులకైనా సరే కొంచెం పలుకుగా ఉండాలి రైసు. సో అందుకే 2 విజిల్స్ కుక్కర్లో. కాబట్టి నార్మల్గా అయితే పొడి పొడిగా వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు. కుక్కర్లో కాబట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ కనుక వచ్చిందంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర ఉంటే క్యాషూ నట్స్, టెంపరింగ్ సీడ్స్, పోపు దినుసులు వేసుకొని ఒక 6-7 పచ్చిమిర్చి. ఈ రెసిపీకి పచ్చిమిర్చి ఎక్కువే పడతాయండి, ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి మామిడికాయ. నేను చల్లమిరపకాయలు వేసుకున్నానండి. మీకు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే నో ప్రాబ్లం, ఎండుమిర్చి వేసుకోవచ్చు. కొంచెం వేయించుకున్న తర్వాత సరిపడా పసుపు వేసుకొని 1/2 కప్పు మామిడికాయ తురుమండి. నేను వేసిన మామిడికాయ తురుము చాలా పులుపుగా ఉందండి. కొంచెం మీకు పులుపుని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి కావాల్సిన. ఈ విధంగా ఫ్రై చేసేసుకొని బాగా పచ్చివాసన బాగా అది ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనము ఇందాక ఉడకబెట్టుకున్న రైస్ వేసి మొత్తం పులుపు, ఉప్పు, కారం అవన్నీ పట్టేలాగా దీనిలో కలుపుకోవాలండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేయాలండి. సరిపడా మొత్తం మిక్స్ చేసి, నేను ఇందాక కరివేపాకు వేయలేదండి, ఇప్పుడు వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలుపుకొని ఉప్పు కారం పట్టేలాగా చూసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి.